మహాదేవ శ్రీమాత్రే నమః. నేను మీ మురళీధర్ శర్మ. ఈ యొక్క తులారాశి వారికి గడిచిన 2025 అంతా కూడా చాలా బ్యాడ్ ఈవెంట్స్ ఉన్నాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. పరమేశ్, రంజిత్, రాఘవేందర్, రజని, అదేవిధంగా ప్రమోద్, ప్రదీప్, ప్రసన్న, ప్రదీప్ వీళ్ళందరికీ 2025 కనుమరుగైనటువంటి సందర్భాలు. విదేశాలలో ఉండేటువంటి వారా, స్వదేశాల్లో ఉండేటువంటి వారా, లేదా ఆ రాజకీయంగా ఉండేటువంటి వారా, ఉద్యోగంలో ఉండేటువంటి వారా, వ్యాపారం చేసేటువంటి వారా, చదువుకునేటువంటి వారా, హౌస్ వైఫా, ఎవరికైనా 2025లో మీకు ఏర్పడినటువంటి ఇబ్బంది కలిగించే సందర్భాలు ఏ రాశి వారికి ఏర్పడలేదు. ఇది బాగా గమనించుకోండి. మంచి పేరు ఒక్కసారిగా దెబ్బతిన్న దాఖలాలు, ఒక్కసారిగా అనారోగ్య సమస్యలు, ఎవరినో నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో కూడా లాస్ అయినటువంటి దాఖలా, ఎవరినో కుక్క, మన అదేదో శాస్త్రం ఉంటుంది, కుక్కను పట్టుకొని గోదావరి ఈదితే ఈదినట్టుగా ఉన్నటువంటి దాఖలాలు కొందరు. అయితే మరి అప్పులకు సంబంధించో, అప్పులు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మో, ఆన్లైన్లో డబ్బులు ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది. మంచి అవకాశాలను కూడా ఇతరుల చేతికి మీరు అందించినటువంటి వారు. ఇంట్లో తండ్రినో తల్లినో కోల్పోయినటువంటి దాఖలు, తరచూ కూడా ప్రమాదాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, లెగ్ ఫ్రాక్చర్ అవడం కానీ, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చు. ఇలా మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బంది కలిగించే సందర్భాలు వచ్చిన దాఖలాలు కానీ, ఎన్నెన్నో కూడా మీకు ఇబ్బందులు ఎదుర్కొన్న దాఖలాలు చాలానే ఉన్నవి. మరి ఇప్పుడు ఈ తులారాశి వారికి ఇప్పుడేమిటి, 2017లో కూడా ఒక పెద్ద దెబ్బ తగిలింది. కోలుకోలేని దెబ్బ అనేటువంటిది మీ జిందగీలో ఏర్పడినటువంటి దాఖలాలు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క తులారాశి వారికి ఈ రాబోయే 2026 ఈ యొక్క జూలై నెలలో కొంతమేర బాగా, అంటే మీ భాగస్వాములు ఎవరైతే ఉంటారో, భార్యాభర్తలు కానీ, లేదా బిజినెస్ చేసేటువంటి సందర్భాలలో కానివ్వండి, మీకు కొంత అనుకూలంగా ఉంది. కొంత అదృష్ట అవకాశాలు మీకు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ విద్య వ్యవహారాలలో మంచి పురోగతిని సాధించేటువంటి పరిస్థితి తప్పకుండా కనబడుతుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి, కొంత ఒంటరితనము, కొంత నిరుత్సాహంతో మాత్రము ఈ నెల మొదలయ్యేటువంటి పరిస్థితి మాత్రము ఉండబోతున్నది. అందులో ఇలాంటి అతిశయోక్తి లేదు. ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి కూడా బాగా ఉంటుంది. ఆరోగ్య నియమాలు పాటించడం ఎంతో మంచిది. లేదు అనుకుంటే కాళ్ళకో చేతులకో కొంత ఇబ్బందులు కానీ, ఈ సమయంలో మీకు ఎవరైనా ఒకరు పరిచయం అవ్వడం కానీ, పరిచయం కాస్త ప్రేమగా మారడం కానీ, ఈ ప్రేమ కాస్త రేపటి కాలానికి ఒకరికొకరు వదిలి ఉండలేని పరిస్థితికి వెళ్ళడాలు కానీ, ఎవరో ఒకరిని మోసం చేసి వెళ్ళిపోయే దాఖలాలు కూడా ఉంటాయి.
ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి. ఇదే జీవితం కాదు, ఇదే శాశ్వతం కాదు. శత్రువులపై విజయం సాధించే అటువంటి గొప్ప అవకాశం మాత్రం తులారాశి వారికి రాబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా. మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, మోక్ష విదేశీ సంబంధాలు, మోక్షం లభించబోతున్నది. విదేశాలకు వెళ్ళాలి అనే ఆసక్తి ఉండేటువంటి వారికి, ఈ యొక్క తులారాశి వారికి ఏమని చెప్పను, ఎంతని చెప్పను అనేటువంటి విధంగా ఉంది మీ యొక్క గ్రహస్థితి పరిస్థితి. కొంత బాగుంటే కొంత బాగాలి, కొంత మీకు. ఎందుకంటే చిన్నపిల్లలతో చిన్నట్టుగా, పెద్దవారితో పెద్దగా, ఏ వయసు వారితో ఆ వయసు తరహా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం మీది వాస్తవానికి. మరి 2025లో 100 రూపాయలు కూడా ఇబ్బంది పడ్డారు. భార్యాభర్తలలో అనురాగం తక్కువైంది. ఒకరికొకరు నిందలు మోపుకోవడాలు, లేదా సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళడాలు, లేదా కొంత బ్లాక్ మెయిల్ రిలేటెడ్ మీరు ఇబ్బందులు పడడాలు. రాజ్ తరుణ్ హీరో అందరికీ తెలుసు వారి జీవితం ఏమైందో 25లో. మరి అలాంటి సందర్భాలు మీ జీవితంలో కూడా ఉండే పరిస్థితులు అయితే ఉన్నవి. ఉద్యోగ వ్యాపార రంగంలో మంచి పురోగతి గోచరిస్తూ ఉంది. అధికారులతో మంచి మంచి సంబంధాలు కావచ్చును, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత జాతక రీత్యా మీకు నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకున్నారా? మీరు తప్పకుండా మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకున్న ఎడల మీరు మీ జీవితంలో నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీ జీవితంలో, మీ జిందగీలో కూడా మరలా ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కలిగించే సందర్భాలు మీ జీవితంలో ఉండవు. అంతటి అత్యంత అద్భుతమైనటువంటి శక్తిపూర్వకంగా నేను మీతో మాట్లాడతాను. ఇది బాగా గమనించుకుంటే. సో మీరు ఆర్డినరీ మనుషులు కావచ్చును, నాతో ఎప్పుడైతే మాట్లాడతారో ఎక్స్ట్రాడినరీ పర్సన్స్గా నేను మిమ్మల్ని మారుస్తా. ఇది 100% సత్యం. ఆల్ ద బెస్ట్. జూలై నెలలో ఏర్పడేటువంటి శని వక్ర దృష్టి కొంత న్యాయంగా ఉండబోతున్నది. అదేవిధంగా బుధుడు వక్ర దృష్టి వల్ల కూడా కొంత లాభమే చేకూరే పరిస్థితి ఉన్నది. మరొకటి ఏమిటి, సూర్యుడు గురుడు కలిసి ఉండడము కూడా కొంత ఇబ్బందులైతే తెచ్చిపెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మన భారతదేశం అనే కాదు, సర్వేజన సుఖినో భవంతు. ఆ యొక్క అమ్మవారు అందరినీ మనస్ఫూర్తిగా కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో ఎలాంటి సందర్భాలు, ఎలాంటి దశలు, అంతర్దశలు, ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకునేటువంటి బాధ్యత మీది. సో మీకుండేటువంటి సమస్యలను నాతో పంచుకోండి. ఆ అమ్మవారు తప్పకుండా కూడా మిమ్మల్ని కరుణించి కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎస్, చాలా మంది కాల్స్ చేస్తున్నారు, గురుగారు మీతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అని మాట్లాడడం జరుగుతుంది. ఎస్, అవును. ఎవరైతే నాతో మాట్లాడారో, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత ఎంత పీస్ఫుల్గా పడుకుంటున్నారు, ఎంత పీస్ఫుల్గా వారి జీవితం ఉంటుంది అనేటువంటిది అది వారికి మాత్రమే తెలుసు.
మరి మీరెందుకు సంతోషంగా ఉండట్లేదు? వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది మీరు సెకండ్ ఒపీనియన్ అనుకుంటారో, చివరిదే అనుకుంటారో, మొట్టమొదటిదిగా అనుకుంటారో, మీరు నమ్ముతారో నమ్మరో ఆస్ట్రాలజీ ఐ డోంట్ నో. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మీరు తప్పకుండా అమ్మవారి ప్రియ శిష్యులు అవుతారు. ఇది గమనించు. ఆల్ ద బెస్ట్.